హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ ఫోటో ఎడిటింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అందరూ ఇదే క్రియేట్ చేసుకుంటున్నారు గూగుల్ జెమినీ ఏఐలో. మీరు కూడా వితిన్ ఏ మినిట్‌లోనే సింపుల్‌గా, నార్మల్‌గా ఉన్న మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. 2 నిమిషాలు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్‌లో హైప్ అని వస్తుంది. హైప్ ఇస్తే వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. సపోర్ట్ కోసం అడుగుతున్నాను, లైక్ చేసి హైప్ ఇవ్వండి. మీకు డిస్క్రిప్షన్‌లో జెమినీ ఏఐ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఈ పోస్ట్‌లో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్‌లో ఒక టెక్స్ట్ ఉంటుంది, ఇదే ప్రాంప్ట్. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు ఇలా సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర లేకపోతే యాపిల్ యాప్ స్టోర్లో, గూగుల్ ప్లే స్టోర్లో జెమినీ అని సెర్చ్ చేస్తే చూడండి వస్తుంది జెమినీ. జెమినీ యాప్ని ఓపెన్ చేసి కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేయండి. ఈ టెక్స్ట్లో ఇలా పైకి వెళ్ళండి. పైకి వెళ్తే మీకు ఇక్కడ నేమ్ ఉంటుంది, మహి అని. ఈ నేమ్ తీసేయండి, మహి అనే నేమ్ తీసేసి ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఇలా రాసుకొని సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. జెమినీ అనేది ఒక ఏ కాబట్టి తప్పులు అప్పుడప్పుడు చేస్తూనే ఉంటుందండి. అప్పుడు మీరేం చేయాలంటే, మీరు క్రియేట్ చేసిన ఫోటోలో ఏదైనా ఒక తప్పు వచ్చినా లేదా మీకు ఆ మోడల్ నచ్చకపోయినా మీరేం చేస్తారంటే జెమినీ యాప్ని క్లోజ్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేసి మన వెబ్సైట్లోకి వెళ్ళి ప్రాంప్ట్ను కాపీ చేసుకువచ్చి జెమినీ యాప్ని ఓపెన్ చేసి మళ్ళీ మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాంప్ట్ ఇచ్చి సెండ్ చేయండి. అది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. జెమినీ కూడా ఎప్పుడూ ఒకేలా క్రియేట్ చేయదు, మోడల్ మార్చి చేస్తుంది. మనం ఇచ్చే పర్సన్ని బట్టి కూడా మోడల్ మారుతూ ఉంటుంది. 2-3 సార్లు క్రియేట్ చేస్తే 2-3 మోడల్స్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకే, క్రియేట్ అవుతుంది. లైక్ చేసి చూడండి. మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కామెంట్ సూపర్ అని పెట్టండి. సో చూడండి, మోడల్ మార్చింది. నేను స్క్రీన్ పైన మీకు కొన్ని డెమోస్ ఇస్తాను చూడండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ అనేది వస్తూ ఉంటుంది. లెఫ్ట్ రైట్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకే ఫోటో ఒకే ప్రాంప్ట్. నేను మళ్ళీ ఇదే ఫోటో ఇచ్చి ఇదే ప్రాంప్ట్ ఇస్తే ఇక్కడ మళ్ళీ మోడల్ మార్చి వస్తుంది. ఒకసారి ట్రై చేయండి, చూద్దాం. ఒకసారి ఫోటో టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఎడిట్ చేశాను. ఇక్కడ నేమ్ తప్పు రాశాను. ఎగ్జాంపుల్గా నేమ్ కరెక్ట్ చేసి సెండ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ మోడల్ మార్చి క్రియేట్ చేస్తుంది చూడండి. క్రియేట్ అవుతుంది ఇమేజ్ అనేది. ఇక్కడ చూడండి, ఈసారి ఇలా వచ్చింది, బాక్సులు మారింది బ్యాక్గ్రౌండ్. ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైలు. ట్రై చేయండి. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.